మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? ఇల్లు లేదు సార్, అసలు ముగ్గురికి స్థలం లేదు, ఇల్లు లేదు. చూసినప్పుడు బాగా వేస్తుంది రేకులు ఇంట్లో మంచి ఎండ వస్తే వేడి కూడా అట్లే ఉంటుంది. అదే సార్, డాక్టర్లో ఉంటావమ్మా. ఇప్పుడు దాంట్లో ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో మోడర్న్ టూల్స్ ఇస్తే, ఆధునికమైన పనిముట్లు ఇస్తే ఇంప్రూవ్ అవుతుంది సార్. మెషిన్ ఇస్తే ఎంతవరకు ఎంత అవుతుంది? దానికి మీకు మొత్తం ఎంత ప్యాకేజ్? షాప్ మెటీరియల్స్, షాప్ కూడా కావాలి, ప్లేస్ కావాలి కదా. ప్లాన్ చేసి షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి, అతను మెకానిక్ గా ఉన్నాడు. కాబట్టి ఆ మెకానిక్ షెడ్ అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి? ఇప్పుడు టెంపరీ షెడ్ లో పర్మనెంట్ షాప్, అలాగే ఆయన స్పానర్స్, ఇతర ఎక్విప్మెంట్, కంప్రెషన్ పంప్ ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బయట. ఇప్పుడు నీకు ఇక్కడ ఇవన్నీ ఇస్తే చేసుకోగలుగుతావా? ఇద్దరికి రెండు చేయండి. ఎక్కడ ఉంది మీకు? వేరే దగ్గర ఇదే ఇంకేం లేదు. ఎందుకంటే ముగ్గురికి 3 ఇళ్లు కట్టిస్తారు. పిల్లలు కూడా పైకి వస్తారు కాబట్టి ముగ్గురికి 3 ఇళ్లు కట్టి అక్కడే ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి. అతను సిమెంట్ పని పెడతాం, చెవుడు కొంచెం కనపడదా, ఎట్లా ఆదుకుంటాం? పెన్షన్ పెట్టిద్దాం చేసి అతను సెట్ చేయండి. ఇప్పుడు నాకు వదిలిపెట్టండి, అన్ని చేస్తాం. మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నాకు అర్థమైంది. నేను ఎక్కడికి పోయినా మీటింగ్ వచ్చి వెళ్ళిపోవడం లేదు. మీ సమస్యలు అర్థం చేసుకుని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలి. అందులో పేదవాళ్ళని, నిరుపేదల్ని పైకి తేవాలని. కాబట్టి అన్ని చేస్తాం. ధైర్యంగా